హాయ్ అండి, అందరికీ సుశాంతి వ్లాగ్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజైతే నేను చాలా హెల్దీ వేగా క్యారెట్ని యూస్ చేసుకుంటూ క్యారెట్ కేక్ అయితే చేస్తున్నానండి. నేను క్యారెట్తో పుడ్డింగ్ చేశాను, క్యారెట్తో హల్వా కూడా చేశాను. ఫస్ట్ టైం క్యారెట్తో కేక్ అనేది చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట. ఈ ప్రాసెస్ని మీరు చేసినప్పుడు మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి, వెంటనే ఫీల్ ఫ్రీ టు కామెంట్ అనమాట. కామెంట్ చేసి మరి అడగండి. ఇప్పుడు ఎలా తయారు చేసేదని చూసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1/4 కప్ అంత వరకు వంటకి యూస్ చేసే నూనె యాడ్ చేస్తున్నానండి. హాఫ్ కప్ అంతవరకు నేను ఫైన్ పౌడర్ చేసుకున్న షుగర్ మరి ఇలాచీ పౌడర్, 1/3 కప్ అంతవరకు పుల్లటి పెరుగు. సో వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తాను. ఒకవేళ మీ దగ్గర ఎలక్ట్రిక్ బీటర్ ఉందనుకోండి, దాంతో బీట్ చేసుకోండి. లేకపోతే స్పూన్తోనైనా ఇలా విస్కర్తో అయినా బీట్ చేసుకోండి. ఇక్కడ నల్లగా కనిపిస్తుంది కదండి, అది ఏంటంటే నేను పంచదారని పొడి చేసినప్పుడు ఇలాచీని యాడ్ చేశాను కాబట్టి ఆ ఇలాచీ కలర్ బ్లాక్ కలర్గా కనిపిస్తుంది అనమాట. ఇలా 30 to 40 సెకండ్స్ చేసిన తర్వాత ఒక కప్పు గోధుమ పిండి, పించ్ ఆఫ్ సాల్ట్, 3 టేబుల్ స్పూన్ల వరకు పాల పొడి, వీటన్నిటిని వేస్తూ మంచిగా జల్లెడ తీసుకోండి. ఎందుకంటే డస్ట్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది అనేసి. సో ఇలాంటప్పుడు మిక్స్ చేయడం స్టార్ట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే కనుక వీడియో నచ్చినట్లుంటే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ మరీ చూడండి, ఓకేనా? ఎవరైనా కొత్తగా చేసినట్లుంటే కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్గా మీరు చేస్తూ వెళ్ళండి. సో దట్ మీకు ప్రాక్టీస్ అయిపోతుంది అనమాట ఫర్దర్గా. సో ఇలా మిక్స్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది అనమాట, బ్యాటర్ అనేది చాలా థిక్నెస్ అయిపోయింది. ఈ స్పాచులో కూడా నేను ఈజీగా తిప్పలేకపోతున్నా, చాలా చాలా టైట్ అయిపోతుంది. చూసారా, అలా తిప్పుతూ తిప్పుతూ టైట్ అయిపోతుంది. ఇలాంటప్పుడు 1 టేబుల్ స్పూన్ అంతవరకు పాలని యాడ్ చేయండి, లేకపోతే 1.5 టేబుల్ స్పూన్ వరకు. ఇలా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా మనకి ఇలా స్మూత్గా అవుతుంది అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 2 క్యారెట్లని బాగా ఇలా తురిమిస్తే 1 కప్ అంతవరకు అయ్యిందనమాట. వాటిని ఈ బ్యాటర్లో యాడ్ చేసుకుంటూ మంచిగా మిక్స్ చేయండి. నేను ఎందుకు ఎస్పెషలీ 1 టేబుల్ స్పూన్ మిల్క్ అని చెప్పానంటే, ఈ క్యారెట్లో మాయిశ్చర్ ఉంటుంది కదండి, మాయిస్ట్ కంటెంట్ అంటే కొద్దిగా తడి అంశం ఉంటుంది కాబట్టి ఇలా కలిపినప్పుడు ఆ వాటర్ అనేది క్యారెట్ నుంచి బయటకు వస్తుంది. అప్పుడు మనకి బ్యాటర్ అనేది చాలా పల్చగా అయిపోతుంది. కాబట్టి మీరు ఎంత టైట్నెస్ పాసిబుల్ అంత టైట్ చేసుకోండి. కాకపోతే స్పాచులా తిప్పలేనంతగా టైట్ అయిపోతే కనుక కాస్త పాలను యాడ్ చేసుకోండి, అంతే. ఇక్కడ మీ దగ్గర ఏవైతే డ్రై నట్స్ అవైలబుల్గా ఉన్నాయో వాటన్నిటిని యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి. ఇవైతే చాలా చాలా సింపుల్ ప్రాసెసే అనమాట. ఇలా చూసారా, చాలా ఈజీగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో నేను 2 ప్యాకెట్ల వరకు ఈనో, పైన యాక్టివేట్ చేసుకోవడానికి వెనిగర్ అయితే యాడ్ చేశాను. వెనిగర్ లేకపోతే మీరు లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఈనో లేదన్నా అంతేనండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడాని యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే ఒక బౌల్ని తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసేస్తూ కిందన నేను బటర్ పేపర్ పెడుతున్నానండి. సో దట్ మనకి కేక్ అనేది ఈజీగా డిమోల్డ్ అయిపోవాలని చెప్పేసి ప్రిపేర్ చేసిన బ్యాటర్ని ఇలా గ్రీస్ చేసిన మౌల్లోకి వేసుకుంటూ 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. సో దట్ ఎయిర్ బబుల్స్ లేకుండా ప్రాపర్గా వెళ్ళి సెట్ అయిపోతుంది అనమాట. ప్రీహీట్ చేయడానికి నేను 15 మినిట్స్ వదిలానండి. చూడండి ఎలా పొగొచ్చిందో కదా. కిందనైతే నేను జస్ట్ ఒక స్టాండ్ మాత్రమే ప్లేస్ చేశాను. దాని మీద ఈ పాత్రని పెట్టేస్తూ దీన్ని ఇప్పుడు మనం బేక్ చేయనిద్దాము. స్టార్టింగ్ 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బేక్ చేయండి. తర్వాత లో ఫ్లేమ్కి టర్న్ చేసి 40 మినిట్స్ వరకు బేక్ చేసేస్తే ప్రాపర్గా సెట్ అయిపోతుంది. ఒక టూత్ పిక్ని ఇన్సర్ట్ చేసి చూస్తే చూడండి, అస్సలు అంటుకోకుండా చాలా బాగా వచ్చింది కదా. ఇలాంటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు ఇలాగే వదిలేయాలి, బాగా సెట్ అయిపోతుంది అనమాట. 10 నిమిషాల తర్వాత నేనేం చేస్తున్నానంటే ఇది ఏదైతే బ్యాటర్ ఉంచానో ఈ కేక్ అనేది బయటకు తీసేస్తాను అనమాట. బయటకు తీసేసి దాని మీద ఒక వెట్ క్లాత్, అంటే కొద్దిగా తడిగుండే క్లాత్ అయితే మీరు పెట్టేశారనుకోండి, అది పైన లేయర్ లాగా తొక్కలాగా రాదనమాట డీమోల్డ్ చేసినప్పుడు. ఇలాంటప్పుడు డీమోల్డ్ చేసుకోండి ఒక నైఫ్ సహాయంతో, చాకుతో. ఇప్పుడు ఇలా డీమోల్డ్ చేసినప్పుడు చాలా ఈజీగా పడిపోతుంది. ఇలా ట్యాప్ చేయాలి అనే అవసరమే లేదండి, చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి, ఎస్, ఎంత బాగుందో కదా. ఇలాంటప్పుడు బటర్ పేపర్ని కూడా ఈజీగా మనం తీసేయచ్చు అనమాట. ఎంత ఈజీగా మనం బటర్ పేపర్ ప్లేస్ చేస్తామో అంతే ఈజీగా బయటకు వచ్చేస్తుంది. చూసారా ఎంత స్పాంజీగా ఎంత బాగుందో. ఎందుకంటే మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కదా, దానివల్ల ఇలా స్పాంజీగా వస్తుందన్నమాట. ఒక్కొక్క కేక్ పీస్ ఇలా తీసుకొని తింటుంటే మధ్యన డ్రై నట్స్ తగులుతూ, అలాగే క్యారెట్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. వీడియో నచ్చితే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.